బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ ప్రోమోనైతే స్టార్మా రిలీజ్ చేసింది. ఇక ఫస్ట్ ప్రోమోలో మీరందరూ గమనించినట్లయితే హౌస్‌లో కొంతమంది కంటెస్టెంట్స్‌కు వాటర్ టాస్క్ అయితే పెట్టారు. హౌస్‌లో సుమన్ శెట్టి, అలానే తనూజ, ఇక రీతు చౌదరి, అలానే డీమన్ పవన్ వీళ్ళ నలుగురికి కూడా వాటర్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది గేమ్ రూమ్‌లో. అయితే కంటెస్టెంట్స్ అందరూ మొదట వాటర్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఒక బాల్‌ని స్టిక్ చేయాలి. ఆ తర్వాత కీ తీసుకొని కొన్ని కార్డ్స్‌ని బయటికి తీసి వాటన్నిటిని బిగ్ బాస్ అంటూ అరేంజ్ చేయాలి. ఇక పరిగెట్టుకొని వెళ్ళి ఒక రింగ్‌ని కూడా ఓ డైమండ్ షేప్ ఉన్న కప్‌లో వేయాల్సి ఉంటుందనమాట. సో, తనూజ ఈ టాస్క్‌లో విన్ అయింది. తనూజకైతే గోల్డెన్ బజర్ పవర్ కూడా వచ్చిందనమాట. అయితే ఇక మీరు ఈ ప్రోమోలో అబ్జర్వ్ చేసినట్లయితే తనూజకి చాలా అంటే ఆయాసంగా ఉంటుందనమాట. హెల్త్ బాలేదు కదా! సో, చాలా రోజుల నుంచి ఆ హెల్త్ బాలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అన్నది ఈ గేమ్ మీద బాగా పడినట్టుగా క్లియర్‌గా ప్రోమోలో అర్థమవుతుంది. కానీ ఎక్కడ నేను గివ్ అప్ ఇవ్వకూడదు. ఇప్పటికే నేను ఎంత కష్టపడి ఆడుతున్నా సరే ఎక్కడో దగ్గర నేను ఓడిపోతున్నాను. సో, ఇప్పుడు మాత్రం ఓడిపోవడానికి వీల్లేదు. అండ్ పవర్ అయితే నాకు ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్టుగా ఈ టాస్క్‌లో అయితే తను ప్రాణం పెట్టి ఆడిందనే చెప్పాలి. తను పరిగెట్టేటప్పుడు ఊపిరి తీసుకునే విధానం కానీ, అక్కడ ఆడుతున్న విధానం కానీ అంతా కూడా తన హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇకపోతే ఇన్విజిబుల్ జాకెట్ వేసుకోమని చెప్పారు. ఎవరికైనా ఇవ్వమని ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చారు. సో, అది ఎవరు సంజన గారికిచ్చారనమాట ఇన్విజిబుల్ జాకెటు. అది కామెడీ వేలో ఇచ్చేసారా? లేకపోతే సీరియస్ వేలో ఇచ్చేసారో తెలీదు కానీ, ఈ వారమంతా ఆమె హౌస్‌లో అయితే విజిబుల్ క్యాండిడేట్ కాదనమాట. ఆమె ఉన్నా లేనట్టు లెక్క. సో, అలాంటి ఈ జాకెట్ అయితే ఆమెకివ్వడం జరిగింది. సో, అది ప్రోమోలో ఫన్నీగా ఒక పార్ట్, అలానే సీరియస్‌గా టాస్క్ పార్ట్ అయితే ఇచ్చారనమాట ఈసారి ప్రోమోలో. సో, ఇక గోల్డెన్ బజర్ ఆఫర్ తనూజకొచ్చింది. అండ్ తనూజకి ఇక్కడ ఇంకొక అదర్ పాయింట్ మనం ఆల్రెడీ వేరే వీడియోలో కూడా డిస్కస్ చేశాము. మాధురి గారు తనని నామినేట్ చేశారనమాట ఈ వారము. అంటే రేపు సోమవారం జరిగే నామినేషన్స్‌లో డైరెక్ట్‌గా తనుజ నామినేట్ అయిపోయి ఉంటది. ఈరోజు సండే ఎపిసోడ్‌లో అది సెకండ్ ప్రోమోలో మేబీ రిలీజ్ చేయొచ్చు. ఇకపోతే తనూజని నాగార్జున గారు బాగా అప్రిషియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే తను టాస్క్ ఆడేటప్పుడు తన హెల్త్ డిస్టర్బ్‌గా ఉన్నా సరే, "నువ్వు నీ 100% ఇవ్వడానికి ట్రై చేసావు కదా! సూపర్బ్ అమ్మ. నువ్వు ఆడుతున్నప్పుడు కూడా అసలు హెల్త్ బాలేదని ఎక్కడైనా డ్రాప్ అవుతావేమో అని అనుకున్నాను. నువ్వు పరిగెట్టేటప్పుడు నీకు బాగా ఇబ్బంది కూడా అయ్యింది కదా!" అని అడిగితే, "అవును సార్. బట్ నేను గెలవాలి అనుకోని ఆడాను. సో, గెలిచాను. నాకు అది హ్యాపీగా ఉంది" అంటూ తనుజ చెప్పింది. ఇంకా డీమన్ పవన్ అలానే రీతు కూడా మీరు ప్రోమోలో గమనించినట్లయితే వాళ్ళ ఎఫర్ట్స్ అయితే సూపర్బ్‌గా పెట్టారు. తనూజ కంటే రీతు ఇంకా స్పీడ్‌గా ఆడిందని చెప్పాలి. కాకపోతే ఆ పజిల్ దానిలో రీతు పజిల్ సరిగ్గా సెట్ చేయలేకపోయింది. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రాబ్యాక్ ఉంటది కదా! సో, అలా పజిల్ ఇష్యూలో రీతుతో అవ్వలేదనుకుంటాను. ఆ తర్వాత ఈరోజు హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సెకండ్ టాస్క్ వేరే టాస్క్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని డాన్స్‌లయితే ఉన్నాయి హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో. కొన్ని సాంగ్స్‌కి డాన్స్ చేపించబోతున్నారు కింగ్ నాగార్జున గారు. అలానే స్పెషల్ పవర్ ఇక మాధురికి ఏ బేస్‌న స్పెషల్ పవర్ ఇచ్చారు అనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఈ వాటర్ టాస్క్‌ని సంచాలకుగా ఉంది మాత్రం మాధురి అని చెప్పొచ్చు. అది ప్రోమోలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇకపోతే ఇమాన్యుయల్‌తో కూడా ఏదో ఫన్నీ స్కిట్ చేపించబోతున్నారట కింగ్ నాగార్జున గారు. అయితే ఈ జాకెట్ వేసుకున్న తర్వాత సంజన అలానే ఇమ్ము కలిసి ఓ స్కిట్ చేస్తారు. హౌస్‌లో ఈరోజు సండే రోజు కాబట్టి ఫన్ డే అని యాక్టివిటీస్ ఉంటాయి. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ తెలిసిందే. సంజన అలానే రమ్య నిలబడుతున్నారు. సమ్య సంజనకి బాగానే ఈ వారము డేంజర్ జోన్‌లో ఉన్నావు నువ్వు అన్నట్టు కొంచెం గట్టిగానే ఇస్తున్నట్టు బిగ్ బాస్ అర్థమవుతుంది. ఆమె డేంజర్ జోన్‌లో లేదు. బట్ స్టిల్ డేంజర్ జోన్‌లో అయితే నిలబెట్టారు. సో, డేంజర్ జోన్‌లో ఉన్నాను. నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ ఏమైనా బాగా ఆడుతదేమో చూడాలి. ఇక సంజన అలానే రమ్య నిలబడితే రమ్య తక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి రమ్యని ఈ వారం ఎలిమినేట్ చేస్తున్నారు. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు రమ్యని ఈ వారం ఎలిమినేట్ చేస్తారని. ఎందుకంటే ఆమె ఉంటే కొంచెం ఫైట్స్ ఏమైనా అవుతాయి అనుకుంటే పెద్దగా కంటెంట్ కూడా ఏం లేదు. నామినేషన్స్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ఎక్కడ విజిబుల్ కూడా లేదు. ఆమె హౌస్‌లో ఉన్నట్టు గానీ, హౌస్‌లో ఎక్కడ కూడా ఆమె పెద్దగా ఆట ఆడినట్టు హౌస్‌లో ఉండనట్టే ఉన్నారు కాబట్టి, ఇంక పెద్దగా కంటెంట్ కూడా ఏం రావట్లేదు కాబట్టి ఆమెని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయింది బిగ్ బాస్ టీము. ఎలానో ఓట్స్ వైస్‌గా కూడా కొన్నిసార్లు ఓట్స్ వైస్‌గా తక్కువ ఉన్నా సరే కంటెంట్ ఏమైనా ఉంటే వాళ్ళనైతే ఉంచుతారనమాట హౌస్‌లోని. కానీ ఇక రమ్య వల్ల కంటెంట్ ఏం లేదు. అక్కడ రామురాథోడ్ శ్రీనివాస్‌తో కూడా పెద్ద కంటెంట్ ఏం లేదు. అయినా సరే ఓట్స్ వైస్‌గానే ఈ వారం ఎలిమినేట్ అయితే చేసి పడేస్తున్నారు రమ్యని. మరి సండే ఎపిసోడ్‌పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేసేయండి.